యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద దీక్ష నిర్వహించారు. చారిత్రక, ఆధ్యాత్మిక రాజమహేంద్రవరాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, యువతకు న్యాయం చేయాలని వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు మాట్లాడుతూ రాజమండ్రి ప్రాధాన్యతను గుర్తించి ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తే యువత గంజాయి, మాదక ద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని అన్నారు. సంఘ వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా అవ్వాలంటే ఎక్కడికక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలని, రాజమండ్రిలో మూతపడిన పరిశ్రమలను తెరిపించడం లేదా వాటి స్థానంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బద్దె జార్జ్ ఆంటోనీ మాట్లాడుతూ రాజమండ్రి విద్యా హబ్ గా ఉన్నందున ఇక్కడి విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు స్థాపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి సత్యనారాయణ, లాలా లజపతిరాయ్, గుత్తుల గోపీనాథ్, ఆనిం చిన్న, అనసూరి భూలక్ష్మి, యు గంగాధర్, ఆర్ నాగేశ్వరరావు, బత్తిన ప్రసాద్, పిల్లి రమణ, పోలవరపు రాము, నక్కా సోమేశ్వరరావు, పల్వెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయిపోతుంది. యువత పెడదారిని పడుతుంది. ఉద్యోగ ఉపాధి లేక వాళ్ళకి ఉపాధి కలిగించాలంటే పరిశ్రమలు రావాలనేది మా కోరిక. ఎలాగూ దేశాలు తిరిగి అనేక పరిశ్రమలు తెస్తున్నారు, మనం చూస్తున్నాము. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసి నెగ్గించుకున్నాం. అలాగనే ఇంకో పర్యాయం ఎన్ని పర్యాయాలైనా నెగ్గించుకోవాలనే కోరికలు ఉన్నటువంటి జనం మేము ఈ ప్రభుత్వాన్ని. అందువల్ల ఈ ప్రభుత్వం వారు పెద్దలు గుర్తెరిగి మా యొక్క ఈ చిన్న కోరికను మన్నించి కొన్ని పరిశ్రమలు తేవడానికి కృషి చేస్తారనేసి, మరి ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారికి, అలాగే మంచి వ్యక్తి గౌరవనీయులు కందులు దుర్గేష్ గారికి, అలాగనే స్థానిక యువకులు శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి, అలాగనే కురువృద్ధులు రాయమండ్రి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందినవి అంటే మేధావిగా ప్రసిద్ధి చెందినటువంటి మన బుచ్చయ్య చౌదరి గారు, అలాగనే బలరామకృష్ణయ్య గారు రాజనగరం ఎమ్మెల్యే గారు, వీరందరూ కృషి చేసి మా సోము వీర్రాజు గారు బీజేపీ నాయకులు, ఆయన కేంద్రంలో మన విషయాన్ని తీసుకెళ్ళి మనకి పరిశ్రమలు వచ్చేటట్టు చేయాలనేసి, అలాగే అనేక రకమైనటువంటి రాయమండ్రిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారని మరొక్కసారి కోరుతూ, ప్రభుత్వాలు మేక్ ఇన్ ఇండియా అంటుంది. అసలు ఇండియాలో ఇండస్ట్రీలు లేనప్పుడు ఎక్కడ మేకింగ్ అవుద్ది? దయచేసి ప్రభుత్వాలు, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు కాబట్టి ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను. మేక్ ఇన్ ఇండియాని మీరు ముందుగా తీసుకెళ్ళి దీన్ని చక్కగా పొందుపరిస్తే ఎవరైతే యువకులు పోగా తల్లిదండ్రులు కష్టపడి ఇంజనీర్లు, డాక్టర్సు, అలాగే ప్రతి ఒక్కరిని ప్రయోజకులుగా చేయాలనుకుంటే ఈరోజు ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల వాళ్ళు మత్తుకు బానిసేవి లేదా చెడు అలవాట్లు వాళ్ళు పోతున్నారు. కాబట్టి ఆ యువతని కాపాడాలంటే ఈరోజు భారతదేశంలో
ఖచ్చితంగా ఇండస్ట్రీస్ పెట్టాలి. ఇండస్ట్రీస్ పెడతాక మీకు ల్యాండ్స్ అవసరం లేదు. ఏదైతే సిక్ అయిపోయిన ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఏవైతే మూతపడిన ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తెరిపించి యూత్కి మంచి అవగాహన ఇచ్చి ఉద్యోగాలు వచ్చినట్లయితే ఈ భారతదేశం మేక్ ఇన్ ఇండియా అప్పుడవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే మేక్ ఇన్ ఇండియా అంటే మాటలతో కాదు, పక్కనున్న ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం మనం చూస్తుంటే నిజంగా 3 నెలల్లోనే 30 సంవత్సరాలు సేవ చేసినట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. అలాంటి ప్రభుత్వాలను మనం ఎన్నుకుందాం. అలాంటి వాళ్ళుగా మారాలని ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వాలకి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేసే వ్యక్తులే. ఈరోజు ప్రభుత్వాలు ఉంటేనే మేము ఉంటాం, మేము ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారు. ఈ క్షేమంగా ఉండాలంటే ప్రభుత్వాలు మాత్రం మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలందరికీ ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, వీళ్ళకి ఏమైనా సదుపాయం లేకపోతే ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే చాలా బాధాకరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్లాడిపోతున్నారు. ఏంటంటే ఉద్యోగాలు లేక హోటల్స్లోనూ, కూలి పనుల్లోనూ, వాచ్మెన్లుగాను పనిచేయడం జరుగుతుంది. ఏం చేస్తుందంటే ఇక్కడ పరిశ్రమలు లేవు. ఈ పరిశ్రమలు స్థాపించడానికి మరి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ కృషిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఇచ్చినట్లయితే ఈ నిరుద్యోగులకి మంచి అవకాశం కలుగుతుంది. మరి అయితే పరిశ్రమలకు కావలసినటువంటి మరి సదుపాయాలు కూడా ప్రభుత్వం చూడవలసిన బాధ్యత ఉంది. ఏంటంటే ప్రభుత్వం ఒక పరిశ్రమ పెట్టాలంటే మ్యాన్ పవర్ కావలసినంత మ్యాన్ పవర్ ఈ రాజమండ్రిలో ఉంది. అదేవిధంగా మరి ఆ ప్లేస్ కూడా ఉండాలి. మరి ఆ ప్లేసు కూడా కావలసినంత చుట్టుపక్కల గ్రామాల్లోనూ, చుట్టుపక్కల ఊళ్ళలో కావలసిన పరిశ్రమలకు కావాల్సినటువంటి ప్లేస్ చాలా మరి సమకూరుగా ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావలసినంతగా ఇక్కడ ఏర్పాటు అయింది. దానికి ఈ పరిశ్రమ స్థాపించి వాటి యొక్క ఉత్పత్తుల్ని ప్రైవేటుగా లేకపోతే ఇతర దేశాలకు కానీ పంపించాలని అనుకుంటే మరి సీపోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ మనకి ఇక్కడ దగ్గరలోనే ఆ రెండూ కూడా మరి మనకి అవకాశాలు ఉన్నాయి. అలాగే అతి ముఖ్యంగా ఏంటంటే నదుల్లోనే చాలా అతి సారవంతమైనటువంటి నది మన గోదావరి నది. ఇది కూడా మరి పరిశ్రమలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇది. దాన్ని కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవడానికి అవకాశంగా ఉంది.